ఇప్పటి వరకు రిప్లై ఇవ్వని కడియం శ్రీహరి దానం నాగేందర్కు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారు తమ అఫిడవిట్లను తప్పనిసరిగా దాఖలు చేయాలని స్పీకర్ తన నోటీసుల్లో స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటం స్టార్ట్ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే 3 నెలల్లో ఫిరాయింపు నేతలపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం జూలై 31న ఆదేశించింది. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ధర్మాసనం ఇచ్చిన గడువులోగా తీర్పు ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరో 2 నెలల సమయం కావాలని కోరుతూ స్పీకర్ తరపున శాసనసభ కార్యదర్శి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కార్యదర్శి మిస్లేనియస్ దాఖలు చేసిన అప్లికేషన్ 14వ నంబర్లో లిస్టు అయింది. సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో స్పీకర్కు మరో 4 వారాల సమయం ఇచ్చింది. ఇదే సమయంలో స్పీకర్ తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. దీంతో స్పీకర్ ఈ అంశంలో స్పీడ్ పెంచారు. ఢిల్లీకి దానం నాగేందర్, ఇది ఎల్లాక మనం చెప్పుకున్న ముచ్చటే. మొత్తానికైతే ఖైరతాబాద్లో మళ్ళీ పండుగ రాబోతుంది, స్టేషన్ గన్పూర్లో మళ్ళీ పండుగ రాబోతుందని ఈ బీఆర్ఎస్ కోయిలాగారు సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇలా దాపటెద్దు కారు దిగి చేతిలో జ్వరపడేసరికి ఇగో ఇప్పుడు ఈ కోయిలాకు జర్రంతా పానం, ఇప్పుడు ఊపిరి జర్రంతా అటు ఇటు ఇంకా అమ్మా అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కారు తరపున ఇప్పుడు ఈ కోయిలాగా ఉరకల పెడుతుంది అట. 10వసారి సీఎం పీఠంపై నితీష్. 17 ఏళ్లుగా పీఠంలో కొనసాగుతున్న రికార్డు. పాట్నాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం. నితీష్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్వాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు. సరే బాగానే ఇప్పుడు మురిపిస్తున్నాడు, కానీ మళ్ళీ వెనక సీరి మళ్ళీ ఎప్పుడు ఏడిపిస్తాడో తెలియదు మోదీ. అంతలా అద్వాని మీదనే మానసిక దాడి చేసిన మహానుభావుడు మోదీ. అద్వాని ఎల్కే అద్వాని మీదనే మానసిక దాడి